దొంగ ఓట్లు. ఇక మీరు దొంగల గురించి మాట్లాడాలి. ఇకపోతే పద్మారెడ్డి గారి గెలుపు గురించి మాట్లాడారు. ఆ ఓట్లు వేసింది ఎవరు? ఆ ప్రజాప్రతినిధులు ఎవరు? వైసీపీ వాళ్ళు కదా. వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు కాదా? ప్రజలు వేసిన ఓట్ల గురించి మాట్లాడాలి. ఇక్కడ ప్రజలు వేసిన ఓట్లు అంటే 2024లో వేసిన ఓట్లు, వాటి గురించి మాట్లాడాలి. మీ ఎమ్మెల్యేలు వేసిన ఓట్ల గురించి పద్మారెడ్డి గారికి వచ్చినాయి అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇకపోతే మీరు అధికారంలో ఉండగా 3 ఎమ్మెల్సీలు మాకు వచ్చినాయి, దాని గురించి కూడా చూడండి. ఇకపోతే ఏఐ వీడియో గురించి మాట్లాడారు. ఏఐ వీడియో సింగయ్య కారు కింద తల పడితే దాన్ని మీరు ఏఐ గురించి మాట్లాడటం మరీ విచిత్రంగా హాస్యాస్పదంగా ఉంది. హాస్యాస్పదంగా ఉంది. ఇకపోతే టీచర్స్ గురించి మాట్లాడారు సార్. నేను టీచర్స్ గురించి చెప్తాను. టీచర్స్ ని తీసుకెళ్లి బార్ షాపుల ముందు కాపలా పెట్టినటువంటి ఘనత వాళ్ళది. వీళ్ళు టీచర్స్ గురించి మాట్లాడాలి, టీచర్స్ ఓట్ల గురించి మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. వైసీపీ రౌడీ పాలన చేసింది కాబట్టే కదా మిమ్మల్ని 11కు పరిమితం చేసింది. మద్యం షాపుల దగ్గర టీచర్స్ పెట్టింది నిజం కదా. ప్రతిపక్ష గ్రౌండ్ రియాలిటీ అని చెప్తున్నారు కదా. ప్రతిపక్ష హోదా అడుక్కోవడమా గ్రౌండ్ రియాలిటీ అంటే? ప్రతిపక్ష హోదా కూడా మనకి రోజు లేదు. హోదా అడగలేదు. ప్రతిపక్ష హోదా అడిగింది మీ నాయకుడు. ఒకసారి క్లియర్ చేసుకోండి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామన్నారు మీ నాయకుడు. సబ్జెక్టు మనము స్థానిక సంస్థల ఎన్నికలు. ప్లీజ్ శిరీష గారు 1 minute నేను గతం మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎస్ మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం. మేడం మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం. చెప్పేది ఎలా ఉంటుందంటే శవాలు ఎగిస్తే ఏదంటారు చూడండి, శవాలు ఎగిస్తే గానీ బయటికి రాలేని బలం నిలబెట్టేటువంటి పరిస్థితి వీళ్ళది. వీళ్ళ మాట్లాడేది సబ్జెక్ట్ మాట్లాడమని ఎంతసేపు అయినా ఉద్యమం టీచర్స్ ఉద్యమం చేశారు. టీచర్స్